కోల్కతా ఘటన దురదృష్టకరమని ప్రభుత్వాలు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కార్మిక యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులకే పనిచేసే స్థలంలో రక్షణ లేకుండా పోతుందన్నారు. భద్రతా వైఫల్యాలు వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, ఇటువంటి ఘటనలకు కారకమవుతున్నాయని ఆరోపించారు. శిక్షలను కఠినాతి కఠినంగా అమలు చేసినప్పుడే ఇలాంటి ఘటనలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. అత్యాచారంకు గురైనటువంటి డాక్టర్కు న్యాయం వెంటనే కలకత్తాలో జరిగినటువంటి మెడికల్ విద్యార్థిని ఆమెపై హత్య జరగడం చాలా శోచనీయమైన విషయం. భారతదేశంలో ఈరోజు వైద్యులు మరి రాత్రి పగలు సేవ చేయడం జరుగుతుంది. మరి వారి మీద ఇలాంటి హత్య జరగడం ఇది సిగ్గుచేటైన విషయం. మరి కలకత్తా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరుగుతుంది, సిబిఐకి అప్పచెప్తున్నామని. సిబిఐకి అప్పచెప్పడంతో సహా ఆ దోషిని వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, వాడికి ఉరిశిక్ష ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిన్న జరిగినటువంటి దేశవ్యాప్త ఆల్ ఇండియా మెడికల్ ఏదైతే అసోసియేషన్ ఉన్నదో వారు చేసినటువంటి ఆ సమ్మెకు, ఒకరోజు సమ్మెకు ఏఐటీసీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా డాక్టర్లకు పనిచేసే స్థలంలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది, ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి దానికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని, అదేవిధంగా హాస్పిటల్స్ అధికారులు కూడా దానికి ఒక టీంని, అంటే ఈ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఒక టీంని ఇచ్చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, ముఖ్యంగా ఆ వైద్య విద్యార్థిని మీద ఏదైతే మానభంగము హత్య జరిగిందో ఆ జరిపినటువంటి